ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదిలిపెట్టి ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయంలోకి వచ్చారు పెద్దగాని సోమయ్య కళావతి. ఎలాంటి పదవులు ఆశించకుండా కొన్ని సంవత్సరాల నుండి తొర్రూరు పట్టణ పరిధిలోని పలు వార్డుల ప్రజల శ్రేయస్సు కొరకు పనిచేస్తున్నామని ఆమె తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో 6వ వార్డు నుండి పోటీ చేస్తున్న తనను గెలిపిస్తే తొర్రూరు పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానంటున్న పెద్దగాని సోమయ్య కళావతితో మా ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ ఫేస్ టు ఫేస్. తొర్రూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 6వ వార్డు అభ్యర్థి పెదగాని కళావతి సోమయ్య గారి చేతి గుర్తుకే. తొర్రూరు మున్సిపాలిటీ 6వ వార్డు అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పెదగాని కళావతి సోమయ్య గారి చేతి గుర్తుకే. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. 6వ వార్డు అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి పెదగాని కళావతి చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల జోరందుకుంది. దీనిలో భాగంగా తొర్రూరు పట్టణ గ్రామంలో ఉన్నాము. తొర్రూరులో 16 వార్డులకు గాను కౌన్సిలర్లు ఓరాహోరీగా ఇటు అధికార పార్టీ నుంచి ఓరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా 6వ వార్డు మన కళావతి గారు ఉన్నారు మనతో. తనతో కొన్ని విషయాలు అంటే తనకు ఈ యొక్క ప్రచారంలో జరుగుతున్న అనుభవాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, మీకు ప్రచారంలో అంటే ఎదురవుతున్న అనుభవాలు చెప్పండి. నేను 6వ వార్డు నుంచి మున్సిపల్ కౌన్సిలర్ గారు మాకు టికెట్ ఇచ్చిన ఝాన్సీ రెడ్డి యశస్విని రెడ్డి గారికి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు మేము మాకు గత 30 సంవత్సరాల నుంచి కాలనీకి మాకు అనుబంధం ఉన్నది. కనుక ఆ అనుబంధం ఎప్పుడు ఎవరు తీర్చలేని అనుబంధం మాకు వాళ్ళది. అంటే కాలనీ అంటేనే నాకు ఒక పుట్టిల్లులాగా మేము ఉంటాం. ఏదైనా ఆపదైనా సంపదైనా కూడా మేము వాళ్ళకు ముందుంటాం. వాళ్ళు కూడా ఈరోజు మమ్మల్ని మాకు వెళ్ళలేని ప్రేమలు చూపించి మాకు మేము ఉన్నామంటూ మమ్మలను ఒక ముందుకు తీసుకెళ్లడం జరిగింది. అందుకు మేము వాళ్ళకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఓకే కళావతి గారు, మిమ్మల్ని 11వ తారీఖు రోజున ప్రజలు ఆశీర్వదించి కౌన్సిలర్గా ఎన్నుకుంటే మీరు మీ డివిజన్కి ఏం చేస్తారు? మీ వార్డుకు మా వార్డులో అన్ని సమస్యలు, ఒకరు వీధి లైట్లని, ఒకరు నీళ్లు వాటర్ లేవని, కాలువలు లేవని, ఇండ్లు కావాలని, డబల్ బెడ్రూమ్లని అన్నీ వాళ్ళకి అందుబాటులో వండుకుంటూ వాళ్ళకి అన్ని సమస్యలు చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. తనతో పాటు తన యొక్క భర్త అయినటువంటి తను కన్నా రాజకీయ చరిత్ర అంటే ఒక కాంగ్రెస్ పార్టీ పుట్టుపూర్వం నుండి రాజకీయంలో ఉండి తన రాజకీయ పార్టీ అనుభవంతో తన భార్య సతీమణిని బరిలో నిల్చొని తమ డివిజన్ దాంతోపాటు తొర్రూరు పట్టణ అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేస్తామని చెప్తున్న వారితో మాట్లాడే ప్రయత్నిద్దాం. చెప్పండి, మీ యొక్క అనుభవంలో ఈ యొక్క తొర్రూరు పట్టణ పరిస్థితి గత ప్రభుత్వంలో ఏ విధంగా ఉంది, ప్రస్తుత ప్రభుత్వంలో ఏ విధంగా ఉంది? నేను మా రాజకీయ చరిత్ర కాంగ్రెస్ పార్టీతోనే మొదలైంది. నేను తొర్రూరు పట్టణంలో నేను ఒక ఉద్యోగిగా ఆర్టీసీలో ఉద్యోగం చేసిన ప్రజల కోసం నేను ఆర్టీసీ ఉద్యోగాన్ని రాజీనామా చేసి ప్రజల సేవ చేయాలనే ఉద్దేశంతో 94-95లో రావడం జరిగింది ప్రజా జీవితంలోకి. రాజకీయాలు మొదట్లో నేను పుట్టింది కాంగ్రెస్ పార్టీలో పుట్టినా, ఏది ఏమైనా కూడా ఈ భారతదేశంలో కాదు యావత్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో కార్యక్రమాలు చేసింది. ముఖ్యంగా చిన్న కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళను ఒక రాజకీయ నాయకులుగా, ఒక దళితులనైతేంది, ఒక బీసీ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులను తీర్చిదిద్దినటువంటి ఒక పాఠశాల కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ దళితుల పార్టీ, పేదల పార్టీ. ఇందిరమ్మ ఆ రోజుల్లో ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి చరిత్ర మన కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. అదేవిధంగా రాజీవ్ గాంధీ కూడా ఎన్నో కార్యక్రమాలు చేసిండు. యువతను స్ఫూర్తిగా తీసుకొని యువకులకు ఎన్నో కార్యక్రమాలు చేస్తే ఈరోజు యువకులు ప్రతి నిరుద్యోగుడు ఇలా ఉద్యోగస్తుడిగా చలామణి అవుతున్నాడంటే ఆ రోజుల్లో రాజీవ్ గాంధీ పెట్టినటువంటి కంప్యూటర్ యుగాన్ని తీసుకొచ్చి యువతకు ఎంతో మేలు చేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. ఇవాళ లక్షలాది మంది యువకులు ఇవాళ ఉద్యోగాలు చేస్తున్నారంటే రాజీవ్ గాంధీ పెట్టినటువంటి భిక్షాని సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇక్కడ ఈ తెలంగాణకు సంబంధించి మనం అనుకుంటే ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఎంతోమంది ఉద్యమకారుల తెలంగాణ మనోభావాలకు అనుగుణంగా తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి యువకుడి, ప్రతి ఒక్క తెలంగాణ వాది యొక్క ఆశయాలను అనుగుణంగా పరిపాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని
ప్రజలు ఆశీర్వదిస్తుండ్రు. రానున్న రోజులలో కూడా రేవంత్ రెడ్డి మరోసారి కూడా ముఖ్యమంత్రి అయ్యేటువంటి ఆలోచన చేస్తున్నాడు, ముందు చూపు పోతున్నాడు. యువకులను, మేధావులను, ఎంతోమంది కవులను, కళాకారులను అందరినీ గౌరవించేటువంటి మంచి నాయకుడు రేవంత్ రెడ్డి అని సందర్భంగా తెలియజేస్తున్నా. వాటన్నిటిని గుర్తుపెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు దాదాపు అందరినీ ప్రజాప్రతినిధులుగా చేయాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆ కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ తొర్రూరు టౌనే కాదు, యావత్ తెలంగాణలో జరుగుతున్నటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్లలో ఖచ్చితంగా మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు ఇచ్చిండు, ప్రజలకు చేరువ చేసిండు. మమ్మలను నాయకులుగా గుర్తింపు వచ్చే విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు చేసిండని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా మీరు రాజకీయ అనుభవంతో గత కొన్ని రోజుల నుంచి మీ యొక్క 6వ వార్డులో ప్రచారం నిర్వహిస్తున్నారు కదా, ప్రధానంగా ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి? ముఖ్యంగా 6వ వార్డు అంటే మా కుటుంబం, అది 6వ వార్డులో దళితులు ఉన్నారు పెద్ద మొత్తంలో. వారికి దాదాపు గత 35 సంవత్సరాల నుంచి మాకు అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలతోటి మేము మమేకమై ఎన్నో కార్యక్రమాలు చేసినాం, ఎన్నో అభివృద్ధి పనులు చేసినాం. రానున్న రోజులలో ఖచ్చితంగా వారు ఏదైతే కోరుకుంటుండ్రో సీసీ రోడ్లు అయితేంది, డ్రైనేజ్ అయితేంది, అదేవిధంగా త్రాగునీటికి సంబంధించినటువంటి సమస్యలు మాకు దృష్టికి తీసుకొచ్చిండ్రు. వాటన్నిటిని ప్రతిదాన్ని మేము దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏ కష్టం రాకుండా రానున్న రోజులలో వాళ్ళు ఏ విధంగానైతే సమస్యలు మాకు దృష్టికి తీసుకొచ్చిండ్రో ప్రతి సమస్యను ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మన యంగ్ అండ్ డైనమిక్ యశస్విని రెడ్డి గారిని ఏ విధంగానైతే దీవించిండ్రో రేపు జరగనున్న 11వ తారీఖు నాడు జరగనున్నటువంటి ఎలక్షన్లో మమ్మలను కూడా ఆశీర్వాదం చేస్తానని ప్రజలు అక్కడ ఉన్నటువంటి నాయకులైతేంది ప్రతి ఒక్కరూ మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని మొట్టమొదటిగా 6వ వార్డుకు రమ్మని పిలిచినటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు శిరస్సు వంచి మరొక్కసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఎంతో బాధ్యతాయుతంగా ఎన్నో సమస్యలు చెప్పినా కూడా ప్రతి దాంట్లో మాకు సాధ్యమైనంత వరకు ప్రతిదీ వాళ్ళు చెప్పినటువంటి సమస్యను తీర్చడం జరిగింది. రానున్న రోజులలో ఇక్కడ ప్రభుత్వం ఉన్నది, ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారి సహకారంతో ఇక్కడ ఈ దళిత వాడను ఎంతో సుందరంగా తీర్చిదిద్దే విధంగా